పెంచాలి కదా, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి కదా. ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు పెంచాలా, గ్రూప్ 3 పోస్టులు పెంచాలా. ఎందుకంటే ఇది థియరీ ఎగ్జామ్ కాదు, డిసెంబర్ లో పోతే సెప్టెంబర్ లో రాసుకోవడానికి, సెప్టెంబర్ లో పోతే డిసెంబర్ లో రాసుకోవడానికి. అకాడమిక్ ఎగ్జామ్ కాదు, 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఒకసారి వచ్చే ఉద్యోగం ఇది. ఖచ్చితంగా 2016 లో వచ్చింది అయితే ఇప్పుడు 24 అంటే 8 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మార్చ్ లో రిటైర్మెంట్లు కూడా స్టార్ట్ అయినాయి. అవన్నీ కలిపి గ్రూప్ 2 2000 తోటి, గ్రూప్ 3 3000 తోటి పెంచి మాకు నవంబర్ లో గ్రూప్ 2 తో పాటు గ్రూప్ 3 సేమ్ 15 రోజుల డిఫరెన్స్ లో పెడితే బాగుంటదని మేము కోరుకుంటున్నాం. పెంచకపోతే ఏం చేస్తారు జనరల్ గా? అది కూడా గవర్నమెంట్ టీఎస్పీఎస్సీ ని ముట్టడి చేస్తాం. చేస్తారా? కంపల్సరీ. అంతే, తగ్గేదే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడో 2016 లో వచ్చింది, 24 లో వచ్చింది. ఇప్పుడు ఈ 24 ని మళ్ళీ ఎప్పుడు 32 పోతుందో 34 పోతుందో తెలియదు. మీ నిరుద్యోగులతోటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, అంతే కదా? లేకపోతే అంతే కదా? వాస్తవాన్ని తప్ప నిరుద్యోగులతోనే వచ్చింది. మరి ఏర్పడ్డప్పుడు నిరుద్యోగుల గురించి ఆలోచించాలి కదా. ఎయిర్ క్యాలెండర్ అన్నారు, అంటే సంవత్సరానికి 2 సార్లు గ్రూప్ 2 అని వాళ్ళు ఎయిర్ క్యాలెండర్ అంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉంది. మరి దాని ప్రకారం అసలు మేనిఫెస్టోలో ఇచ్చిన దాని ప్రకారం ఖచ్చితంగా గ్రూప్ పోస్టులు అనేది యాడ్ కావాలి కదా. అంటే పాత నోటిఫికేషన్ కదా ఇది. అంటే వాళ్ళు ఎన్ని యాడ్ చేస్తున్నారో దాని ప్రకారం అయితే యాడ్ చేయాలి. ఖచ్చితంగా యాడ్ చేసి గ్రూప్ 2 గ్రూప్ 3 2 పోస్టులు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని పెంచితే బాగుంటుంది? గ్రూప్ 2 కావచ్చు 2000, 3 3000 పెంచాలి. డిఎస్సి కూడా పెంచాలి. డిఎస్సి కూడా ఖచ్చితంగా పెంచాలి. ఎందుకంటే రిటైర్మెంట్లు ప్రమోషన్లు ఇస్తారు కదా, అవి మిగిలిన వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసి ఈ నోటిఫికేషన్ యాడ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఓకే, మరి ఇప్పుడు ఈ పోస్టులు పెంచితే కొంత మళ్ళా సమయము ఇదంతా ఉంటది కదా, మరి ఏమన్నా ఎక్స్టెండ్ చేసే అవకాశం? గ్రూప్ 2 గ్రూప్ 3కి సేమ్ సిలబస్, కామన్ సిలబస్. దానికి ఏంటంటే గ్రూప్ 3 తో పాటు నిర్వహించిన ఎలాంటి ఇబ్బంది ఉండదు. జస్ట్ వారం రోజుల వ్యవధిలో కానీ 15 రోజుల వ్యవధిలో కానీ నిర్వహిస్తే ఎలాంటి సమస్య ఉండదు. నవంబర్ పెడితే ఏమి ఇబ్బంది ఉండదు. అందుకే పోస్టులను పెంచి నవంబర్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, రైట్. అంటే ఇది మీరేనా అలా చదువుకున్నట్టు అందరు ప్రతి ఒక్కరు గ్రూప్ 2 ఖచ్చితంగా పోస్టులు పెరగాలని అందరు డిమాండ్ చేస్తారు. అందరు చేస్తారు. 100 మందిలో ఎంతమంది చేస్తారు? 100 మందిలో 100 మంది కూడా గ్రూప్ డిమాండ్ చేస్తారు. అట్లా చూసిరా, ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నట్టుగా అధికారులు ఏం చేస్తారంటే చెప్పనా, ఇప్పుడు వాళ్ళు గుర్రం ఉరుకెత్తుకు వచ్చింది అనుకో, గుర్రాన్ని ఏం చేస్తారంటే అధికారులు గాడిదని చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గుర్రం అనుకో, ప్రభుత్వం రాగానే ఏం చేస్తారంటే గాడిదని చేస్తారు. ఏమంటారు తెలుసా, ఈ గాడిద మస్తు బరువు మోస్తుంది, గుర్రం అయితే అది ఉరుకుతుంది, దుంకుతుంది, ఆగమాగం ఉంటుంది. గాడిద అయితే చెప్పినట్టు ఉంటుంది, ఆడ బడి ఉంటుంది. ఆ విధంగా తయారు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం పెంచాలనుకున్నప్పుడు కూడా ఈ అధికారులు సరైన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇందులో క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ ఆలస్యం జరుగుతుంది. అయితే ప్రభుత్వం చెప్పింది కదా 2 సార్లు ఖచ్చితంగా గ్రూప్ 2 ఉంటుంది, సంవత్సరంలో 2 సార్లు ఉంటుందని. కాబట్టి ప్రభుత్వం ఇది కంపల్సరీ దీన్ని పరిగణనకు తీసుకొని ఖచ్చితంగా పోస్టులు పెంచి మాకు నవంబర్లోనే గ్రూప్ 2తో పాటు 3 నిర్వహించాలి. రైట్, ఇది నిరుద్యోగులు విద్యార్థులు చేసేట డిమాండ్. నవంబర్లో గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ పెట్టాలి. అంతకంటే ముందు గ్రూప్ 2లో 2000 పోస్టులు, గ్రూప్ 3 3000 పోస్టులు పెంచాల్సిన అవసరం ఉంది. డిఎస్సి పోస్టులు పెంచాలి. పెంచకపోతే మా తడాకేందో మరోసారి చూపిస్తాం. ఎందుకంటే మా తడాకేందో గతంలో పనిచేసిన బీఆర్ఎస్ నేతలను అడిగినా, ఆ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రులను అడిగినా అంతే కదా, వాళ్ళు అడిగి చెప్తారు కదా, కంపల్సరీ చెప్తారు. అట్లా వాళ్ళు ఓడిపోవడానికి రీజన్ అదే కదా. అంతేనా? అట్లా ఉంటుంది మా తడాక అని చెప్తారు. ఇక మరి మీరు కూడా అదే చదివి చూడాలనుకుంటే మీ ఇష్టం, లేదంటే మా తడాకేందో చూపిస్తూ ఉంటున్నారు నిరుద్యోగులు. ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ ముందున్నాం. ఇందులో